ఆయన ఏం చేశాడంటే గాడ్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అలాగే ఈ దేవసేనని ఏమంటామంటే గాడ్ ఆఫ్ క్రియాశక్తి, యాక్షన్ అంటాం. శ్రీవల్లిని ఏమంటామంటే ఇచ్ఛాశక్తి, కాబట్టి గాడ్ ఆఫ్ డిజైర్ అంటాం. ఈ మూడు కలిసిందే గాడ్ ఆఫ్ వార్. అదే త్రివిక్రమరావు గారు. మూడు విక్రమాలు కలిగినటువంటి వాడు, 3 పరాక్రమాలు కలిగినటువంటి వాడు, 3 టాలెంట్స్ కలిగినటువంటి వాడు నిర్మాత త్రివిక్రమ శ్రీనివాస్. అదేంటంటే డిజైర్, యాక్షన్ అండ్ నాలెడ్జ్. ఈ 3 సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దగ్గర నుంచి మనకు వస్తాయి. ఈ ఇతివృత్తాంతాలన్నీ కూడా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క మురుగన్ గాడ్ ఆఫ్ వార్లో చూపిస్తారు. సో కురింజీ పర్వతము అనేటటువంటి దాని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అక్కడ ఈ దేవసేనని పెళ్లి చేసుకునేటప్పుడు ఆయన ఈ ఫామ్ ఆఫ్ హంటర్గా ఒక వేటగాడు రూపంలో వెళ్తారు. అదేవిధంగా ఒక ఓల్డ్ మ్యాన్ రూపంలో వెళ్ళి ఆమె యొక్క హృదయాన్ని హత్తుకొని గెలుచుకొని ఎర్ద్లీగా తర్వాత ఈ యొక్క లోకల్ ఫోక్ డ్యాన్స్కి ఈ యొక్క ఈ ఎర్ద్లీ డ్యాన్స్ని ఇవన్నీ కూడా చూపించడం అనేటటువంటిది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్రలో ఉంది. ఆ యొక్క చరిత్రనంతటిని కూడా కథనం, మరి కథ అంతా కూడా వాళ్ళ ఓన్ టైప్లో తీసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని జస్ట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటిస్తాడు. ఆయన ఏంటంటే ఆయన ఆ స్టార్డంలోనే ఆయనకి పౌరాణిక పాత్రలతో పుట్టినటువంటి వాడు. అలాగే డెలివరీ కింగ్ అతను, డైలాగ్ కింగ్ ఆయన. ఆ విధంగా ఏది కూడా గొక్క తిప్పుకోకుండా ఎటువంటి అంత పెద్ద డైలాగులని కూడా అద్భుతంగా సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మరి జూనియర్ ఎన్టీఆర్ మనం యమదొంగ సినిమాలో చూసాము జూనియర్ ఎన్టీఆర్ యొక్క డైలాగ్ డెలివరీని. అదేవిధంగా వాళ్ళ తాత అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ యమగోలలో మరి సమానత్వం తీసుకొస్తూ కార్మికుల స్ట్రైక్ అంటూ అప్పుడు ఈ యొక్క 12 గంటల డ్యూటీ 6 గంటలే ఉండాలి, 8 గంటలే ఉండాలా, ఈ భూలోకంలో ఇది లేదా యమలోకంలో ఇది లేదా అంటూ ఒక రెవల్యూషన్ని తీసుకొస్తారు. ఈ విధంగా ఈ విలన్ల మీద జరిగేటటువంటి ఈ యొక్క అవినీతి, ఎక్కడైనా సరే ధర్మం మీద అధర్మం యుద్ధం, ఆ అధర్మం మీద ఎప్పుడు కూడా ధర్మం గెలుస్తుంది. ఇదే గాడ్ ఆఫ్ వార్ అనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మనకి నార్త్ ఇండియాలోనేమో మావాడు హిమాలయ పర్వతాల్లో పుట్టాడని వాళ్ళు అంటారు. సౌత్ ఇండియాలో మురుగన్ను, ఇక్కడ 6 అబోర్డ్స్ ఉన్నాయి, 6 గుళ్ళు ఉన్నాయి, తిరుత్తణి, పళని, ఇవన్నీ కూడా మనం వీళ్ళు అంటారు. అయితే భగవంతుడికి ఏమిటంటే విచిత్రం ఏమిటంటే మంత్రశక్తి అనేటటువంటిది ఉంటుంది, మంత్రదేవత అంటారు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మనకలాగా పుట్టడం, ఒక ప్లేస్లో పుట్టడం అనేది ఉండదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టకముందే ఆయన మంత్రదేవత, మంత్ర రూపంలో మంత్రదేవతగా ఉంటారు ఎవరైనా సరే. ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడు అయోధ్యలో పుట్టాడు, పుట్టకముందు కూడా రాముడు ఉన్నాడు, మంత్రదేవతగా ఉన్నాడు. ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మరి అలా అనుకుంటే మనకి తిరుపతిలో కూడా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంది కదా, ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్థల పురాణాన్ని కనుక మనం చూసినట్లయితే, కలియుగ భవిష్యత్తు పురాణాన్ని మనం చూసుకున్నట్లయితే, వెంకటాచల మహత్యాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆ కొండ మీద తపస్సు చేశారు. తిరుమల తిరుపతి కొండ మీద తపస్సు చేసి ఆయనే ఇప్పుడు మనం పూజ చేస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిగా మనకి చరిత్రలు పురాణాలు అన్నీ చెప్తున్నాయి. కాబట్టి ఈ స్థల పురాణాల్లో మనకి తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మురుగన్ అనేటటువంటిది ఈ యొక్క పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరుత్తణిలో మురుగన్గా ఆయన పుట్టడం అనేటటువంటిది కరెక్టే. మురుగన్ తమిళనాడులో చెప్పింది ద్రావిడ సంస్కృతి అనమాట. అలాగే ఈ నార్త్ ఇండియాలో కార్తికేయ అనేటటువంటి పేరు మనం ఎందుకు పెడతాము అనంటే, అది అబోర్డ్ హిమాలయాస్ అంటే అబోర్డ్ ఆఫ్ గాడ్స్ అనమాట, దేవతల నివాసం ఉండేటటువంటిది. కాబట్టి 2 కూడా జస్టిఫికేషన్ ఉన్నాయి. కాబట్టి హిమాలయ పర్వతాల్లోనే దేవతలు ఉంటారు కాబట్టి కైలాస పర్వతం అనేటటువంటిది హిమాలయాస్లోనే అక్కడ ఆ రూట్, దట్ ఈస్ ద గేట్ వే ఆఫ్ కైలాస్ అనమాట హిమాలయాస్ అనేది.